అమ్మ ఇది ఏ ఊరు? ఇది నాగారం. నాగారం ఏ మండలంకి వస్తుంది? అది హుస్నాబాద్ మండలం. హుస్నాబాద్ మండలం. ఈడ గుట్ట ఉంది కదా, ఏందా గుట్ట? లింగాల బండ. జాతర జరుగుద్దిలే. జరుగుతుంది. ఏముందమ్మా అక్కడ? దేవుడు ఉన్నాడు. ఏం దేవుడు? రాజేశుడు. రాజేశ్వరుడు ఉన్నాడు. ఇంకేముంటది? ఇక గవ్వే శివుని గుళ్ళు. శివరాత్రికి తాగుతుంది. శివరాత్రికి చాలా మంది వస్తారా? హుస్నాబాద్ వాళ్ళు వస్తారా? వస్తారు. గుట్ట కింద చెరువులు కుంటలు ఉన్నాయి ఏమన్నా? ఏం లేవు. ఒక కుంట ఉన్నది, చిన్న కుంట. ఏం పేరు దాని పేరు? ఏం కుంట ఈ చిన్న ఊరే ఈ మొన్న అయిందా? దీనికి గ్రామ పంచాయతీ ఉందా? ఆఫీస్ ఉందా? ఉన్నది అక్కడ మీద ఆఫీస్ ఉన్నది, బడి ఉన్నది. మహమ్మదాపూర్ గ్రామాల సరిహద్దుల్లో బోడబోడగా ఉన్న ఒక గుట్ట కనిపిస్తుంది. హుస్నాబాద్ మండలం సిద్దిపేట జిల్లా పరిధిలోకి వచ్చింది. ఇక్కడ మహమ్మదాపూర్ గ్రామస్తుడు ఉన్నాడు. ఏమంటాడంటే ప్రతి శివరాత్రికి ఈ గుట్ట చుట్టుపక్కల ఉండే గ్రామస్తులందరూ ఈ గుట్ట పైకి ఎక్కుతారని చెప్తున్నారు. ఈరోజు ఈ గుట్టను ఎక్స్ప్లోర్ చేద్దాం. నేను మీ డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి. డిస్కవర్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నాగారం గుట్ట పైన అనుకున్నట్టుగానే డోల్మెన్ బరియల్స్ మనం చూస్తున్నాం. ఇక్కడ డోల్మెన్ బరియల్స్ ఉన్నాయి. అయితే ఇవి కూలిపోయినాయి, కూలగొట్టారు. అందుకే మనకు చాలా స్పష్టంగా ఒక చిన్న బండలు పెట్టి దానిపైన ఒక పెద్ద బండ పెట్టారు. ఇట్లాంటి డోల్మెన్ బరియల్స్ మనకి ఈ ప్రాంతంలో హుస్నాబాద్కు ఇక్కడ మనకు ఈ గుట్ట పైన ఈ చెట్లు కనిపిస్తున్నాయి. పిట్టకాలి చెట్టు అంటారు. ఇవి పసిపిల్లలకు ఊదు పొగ వేయడానికి, అంటే ఈ చెట్టు ఎండిన తర్వాత దీంతో పొగ వేస్తారు పిల్లలకి. లింగాల గుట్ట అని ఎందుకంటారంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన గుడికి చుట్టూరా కొత్తగా లింగాలు పెట్టారు. అందుకే లింగాల గుట్ట అని ఒక పేరు ఇక్కడ. పైన మనకి గ్రూవ్స్, మనకి నంబర్ ఆఫ్ గ్రూవ్స్ అనిపిస్తున్నాయి. దగ్గరికి వీటిని గ్రూవ్స్ అంటాం. 1 2 3 4 ఇక్కడ ఒకటి 5 దగ్గరికి 6 7 8 9 ఇట్లా ఈ నంబర్ ఆఫ్ గ్రూవ్స్ ఈ గుట్ట మొత్తం ఉపరితలంలో మనకి అక్కడక్కడ కనిపిస్తున్నాయి. నవీన శిలాయుగం నుండే ఆది మానవులు ఈ గుట్ట పైన, గుట్ట దిగువన జీవించారని మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. పురావస్తు పరిభాషలో వీటిని గ్రూవ్స్ అంటారు. గ్రామస్తులు కూడా తెలుసుకోవాలి. ఇది ఒక గొప్ప చారిత్రక ప్రాంతం. ఇట్లా ఒక సిర్రగోన ఆడిన బద్దులలాగా కనిపిస్తుంటాయి. ఇవి దగ్గరికి సిర్రగోన ఆడిన బద్దులాగా కనిపిస్తుంటాయి కాబట్టి వీటిని గ్రూవ్స్ అంటాం. సో ఇవి ఉన్న చోట నవీన శిలాయుగపు ఆది మానవులు జీవించారని, ఇక్కడ వ్యవసాయం చేశారని, పశువుల పోషణ చేశారని మనకు తెలుస్తుంది. అంటే మానవుడు జీవించడానికి అనుకూలమైన వాతావరణం ఈ చుట్టుపక్కల ఉందని చెప్పొచ్చు. వైపున కోనేరు కనిపిస్తుంది. అంటే పైనుంచి నీళ్లు కిందకు వచ్చి ఒక కోనేరుగా ఏర్పడుతుంది. కోనేరు కూడా ఒక చిన్న విశాలంగా కనిపిస్తుంది. కోనేరు సమీపంలో గ్రూవ్స్ కనిపిస్తున్నాయి. వీటిని గ్రూవ్స్ అంటాం. శిలాయుగాన్ని పాతరాతి యుగం, కొత్తరాతి యుగం, మధ్యలో మధ్యశిలాయుగం, చివరిలో బృహత్ శిలాయుగం, ఇలా 4 దశలుగా ఉపయోగిస్తాం.
ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రూవ్స్ నవీన శిలాయుగపు దశను సూచిస్తున్నాయి, అంటే కొత్త రాతి యుగాన్ని. అవును, ఇప్పుడు హుస్నాబాద్ నుంచి కరీంనగర్ వెళ్ళే రూట్లో ఏమున్నాయి ప్లేస్లు? సుందరగిరి. ఓకే, హుస్నాబాద్ నుంచి కరీంనగర్ వెళ్ళే రూట్లో సుందరగిరి ఊరు ఉంది, అక్కడ ఉన్న ఒక గుట్టు ఉంది, ఆ గుట్టను కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. రైట్.